మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఉంది నా పరిస్థితి. అసలే హస్బెండ్ లేకుండా పాపని తీసుకుని ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఒంటరిగా అనుకుంటుంటే. నైట్ బస్సు బ్రేక్ డౌన్ అయింది. డ్రైవర్ ఇంకా ఎలాగోలా వేరే డ్రైవర్తో మాట్లాడి మమ్మల్ని అందరినీ వేరే బస్సులోకి ఎక్కించాడు, థ్యాంక్ గాడ్. అండ్ నెక్స్ట్ ఈ బస్సు లేట్ అయింది కాబట్టి నేను ఎప్పుడు వచ్చే బస్సు కన్నా ఈ బస్సు లేట్గా వెళ్ళింది మా ఊరు. అక్కడి నుంచి నేను ఇంకొక బస్సులో వెళ్ళాలి, అది కూడా మిస్ అయ్యాను. మంచి బాగా పడుతుందని చెప్పి దాన్ని చూస్తూ కూర్చున్నాము. ఇంతలోకి మా బస్సు వచ్చింది. మా బస్సు ఎక్కించి ఇంక ఇంటికి వెళ్ళిపోయి టార్చర్ అంతా అనుభవించిన తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఫ్లవర్స్ చూడండి, నా చేతులతో నేనే నాటిన మొక్క. ఇన్ని ఫ్లవర్స్ చూసేపటికి చాలా హ్యాపీగా ఉంది. క్లైమేట్ కూడా చూడండి ఎంత బాగుందో. అప్పుడే సన్ రైజ్ కూడా అవుతుంది. ఎంతైనా పల్లెటూర్లే కదా, సిటీలో ఇంత ఫ్రెష్గా చూడలేను క్లైమేట్ని. ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎంతైనా అపార్ట్మెంట్లో ఉంటే ఇంత మంచి వ్యూస్ని మిస్ అవుతాం కదా. చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ అనేది. నైట్ అంతా నిద్ర లేకుండా పాపని ఎత్తుకుని లగేజ్ పట్టుకుని బస్సులన్నీ ఎక్స్చేంజ్ అవుతూ దిగుతున్నప్పుడు నిద్ర అనేది లేదు. ఇలా ఇంటికి వచ్చి ఇంత మంచి క్లైమేట్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని నెక్స్ట్ టైం మీట్ అవుతాను. ఉంటానండి అప్పటిదాకా.